11 నెలల పరిపాలనలో మోడీ గారు మరోసారి వస్తున్నారు కదా, ఏంటి మీ సమస్యలు ఏంటి చెప్పండి? ఏం లేదు, మాకు సమస్యలు కాదు, ఆయన సమస్యలు ఆయన చూసుకోమనండి, ఎవరి సమస్యలు ఆయన చూసుకోమనండి. మా సమస్యలు నేను చూసుకోవటానికి మాకు అవకాశం దొరకట్లేదు, అర్థమైందండి. మేము జీరో ఓపెనింగ్ చేశాను, జీరో బ్యాంకు అకౌంట్, నాకు ఇంత మట్టికి రూపాయి అందలేదు. మా లాంటి వాళ్ళు మేము ఎలా బతకాలి? 75 సంవత్సరాలు నా వయసు. భారతరత్న కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ నేను, పుత్తలపల్లి సుందరయ్య గారు లీడర్ నేను, మామూలు కాదు. ఇక్కడ పుత్తలపల్లి సుందరయ్య గారు కానీ, లేకపోతే చల్సా వెంకటరత్నయ్య కానీ, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు కానీ, తమ్మిని పోర్టరాజు కానీ, అర్థమైందండి. తండ్రి రాజేశ్వరరావు గారు అందరితో నేను అనుభవం అయింది. కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఆ రోజుల్లో మేమంతా ఒకటే భాగంలో వాళ్ళు వీళ్ళు అంత కల్చరల్ యూనిట్గా బాగా పనిచేశారు. వాళ్ళకి కూడా మీరు సదుపాయం చేసాం. అప్పుడు నాకు 20 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇప్పుడు నేను ముసలోళ్ళు అయిపోయిన కూడా ఎవరు నాకు చేయొచ్చు ఇవ్వట్లేదు. ఎవరి అవగాహన పరమేనండి. టీడీపీ కాదు, ఇంకొకటి కాదు, ఇంకొక పార్టీ కాదు, వైఎస్ఆర్ కాదు, లేకపోతే ఏ ప్రభుత్వం వచ్చినా మాకు అనవసరం. మాకెందుకు, మాకు మా అవగాహన ఎవరు తోటున్నారు ఇక్కడ తోడట్లా. మాస్టర్ ఆంజనేయ స్వామి గుడి సెంటర్లో నేను కుర్చీలు మంటాలు అనుకునేవాడిని, చేతులు పడిపోయినాయి, చేసేసింది. ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్గా చేస్తున్నా. పెన్షన్ కూడా ఏం రావట్లేదా సార్? పెన్షన్ కూడా ఏం రావట్లేదు. పెన్షన్ వస్తుంది, పెన్షన్ మాత్రం వస్తుంది. సంక్షేమ పథకాల లిస్టులో ఏమైనా ఉన్నారా కనీసం సార్? సంక్షేమ పథకాలు లిస్టులో ఏమైనా ఉన్నారా మీరు? సంక్షేమ పథకాలు ఉంటాయి కదా, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ జైల్లో కూడా లేదు. నేను నా పెద్ద బండి అయిపోయాను, దీన్ని పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. కాళ్ళు చేతులు ఉండిపోయినాయి. నా గురించి ఎవరైనా అవగాహన చేయాలంటే చేయమనండి. అంటే మోడీ గారికి చెప్పండి, జీరో అకౌంట్లో నాతో ఇంతవరకు రూపాయి డబ్బులు నాకు అందలేదు. అది ఉన్నాయండి. సరే, మరి మన ప్రభుత్వాలు ప్రజెంట్ ఇప్పుడు టీడీపీ ఉంది, ఎలా అనిపిస్తుంది 11 నెలలు? ఏ ప్రభుత్వం వచ్చినా నాకు అనవసరం, ఏ ప్రభుత్వం వచ్చినా నాకు అనవసరం. ఏ ప్రభుత్వానికి మేము జేజేలు కొట్టుకుంటాం, అది వేరే విషయం. ఆఫ్టర్ 5 సంవత్సరాలకు ఒకసారి ఒక ఓటు వస్తుంది, దానికోసం మమ్మల్ని అంతా అవహేళన చేస్తున్నారు. అంతా ఎవరికో ఇస్తాం, ఎవరో కానీ ఓటు హక్కు మాత్రం పోగొట్టుకోను. ఎవరికైనా చెయ్యి, ఓటు హక్కు మాత్రం పడి భారతీయుడిని నేను. తప్పండి, అర్థమైందండి. మోడీ గారు 2వ తారీఖు ఇక్కడికి వస్తున్నాడు, లేదా మోడీ గారు అక్కడ మోడీ గారు అక్కడెక్కడో ఓపెన్ చేస్తున్నారు. అవి కాదండి, దేశం ఎటు వెళ్తుంది, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం, అసలు ఏం జరుగుతుంది అనేది ముందు అవి చూడమని చెప్పండి. పక్క ఘటన అలాగా విచారకరమైన ఘటనే ఏదైతే చూసామో, ఏదైతే కాశ్మీర్లో పహల్గామ్ ఘటన, దాన్ని కొంచెం ఖండిస్తున్నారు అందరూ కూడా. చూసినట్టు దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా పెద్ద సెన్సేషన్ అయింది. దాని మీద ఈసారి ఊరుకోబోమంటున్నారు. దానికంటే ముందు చాలా ఉన్నాయండి దేశంలో సమస్యలు. అదొక్కటే కాదు నేను అనేది, అదొక్కటే కాదు, దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ముందు వాటన్నిటిని పట్టించుకొని వాటన్నిటికీ అంటే దేశంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని ఒక రాజు పరిపాలన చేశాడంటే ఏదో చేసేసాము మన ఇష్టం వచ్చినట్టు జరిగిపోతుంది ఇక్కడ అనేది కాదండి. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది పట్టించుకోకుండా ఎవరిష్టం వచ్చినట్టు అసలు ఎటు వెళ్తున్నాం, మన ప్రపంచం అసలు ఎటు వెళ్తుంది, ఈ దేశం ఎటు వెళ్తుంది, ఇప్పుడు ఇట్లాంటి గొడవలు ఏంటండి ఇవన్నీ? అసలు ఇక్కడ ఏంటండి గొడవలు? అసలు ఎవరైనా సుఖ సంతోషాలతో ఉన్నారా? నేను అనేది ఏంటంటే సుఖ సంతోషాలతో ఎవరు ఉన్నారా? ఏ స్టేట్ అయినా చూడండి మీరు. ఇప్పుడు మోడీ గారు ఏదో అదేంటి గుజరాత్ని చూపించి దేశానికి ఆయన ఇది అయ్యాడు. కానీ నేను అనేది ఏంటంటే ఇదివరకు అందరం కలిసి ఉండేవాళ్ళం, అంతా హ్యాపీగా ఉండేది, ఎక్కడ ఎటువంటి ఇది ఉండేది. ఈ మధ్య ఏమైందంటే అసలు మనిషి అభద్రతా భావానికి లోనైపోతున్నాడు. ఏం జరుగుతుంది ఏంటి? ఎవరైనా సరే, నేను అనేది ఒకళ్ళ గురించి అంటలేదు, అందరి గురించి చెప్తున్నా. అభద్రతా భావానికి లోనైపోయి నానా ఇదిగా ఉంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? కాసేపు ఏమో వ్యాక్సిన్ వేయించుకోమన్నారు, కాసేపు ఏమో వ్యాక్సిన్ వేసుకున్నవాడు ఎప్పుడు వెళ్ళిపోతున్నాడో ఏంటో తెలియట్లేదు. వేయించుకోకపోతేనేమో ఆ రోజున పథకాలు ఉండవు, అయ్యి ఉండవు భయపెట్టేశారు. అసలు ఎక్కడ ఇది చేయడానికి, ప్రయాణాలు చేయడానికి లేదు, అది లేదు ఇది లేదు అని చెప్పేసి అందరినీ భయపెట్టేశారు. ఈ రోజున మాకు సంబంధం లేదు. ఇప్పుడు దానివల్ల ఎఫెక్ట్లు వచ్చిన ఆస్ట్రాజెనకా ఆల్రెడీ కేసులు జరిగినాయి కదా, అవన్నీ మాకు సంబంధం ఏంటంటే చిన్న పిల్లల్లో లేచిపోతున్నారు. ఇప్పుడు అవన్నీ చూడాలి కదండి. మీరు అట్లాంటి కండిషన్లో పెట్టేసి భయభ్రాంతులను చేసేసి మనుషుల్ని ఏమండి, ఒక విషయం మనకేమి ఇస్తున్నారు, ఏం జరుగుతుంది ఈ కాదండి. మనిషి హ్యాపీగా బతకాలండి ఒక దేశం. నేను అనేది ఏంటంటే హ్యాపీగా సుఖ సంతోషాలతో బతకాలి.
అసలు ఏంటో ఏదో చేస్తున్నా అప్రకదప్రా కాదండి. పరిపాలన అంటే అప్రకదప్రా మాయమంత్రాలు చేసేసి ఇది చేయటం కాదు. మనిషి ఎవరైనా పూర్ పీపుల్ దగ్గరించి లో పీపుల్ బిలో పావర్టీ దగ్గరించి హై క్లాస్ పీపుల్ వరకు మనం ఒకరికే పట్టం కట్టకూడదండి. నేను అనేది అండి ఎవరైతే ఉన్నారో పాలసీ వాళ్ళకే పట్టం కట్టకూడదు, అందరినీ చూడాలి. అది కానీ వీళ్ళని గాలికి వదిలేసేసి ఏంటండి మన గ్రోకి వచ్చింది. గ్రోకి ఎట్లా ఇదైందో తెలుసుగా, మీకు వైరల్ అయిందో తెలుసు కదా. ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ఎంతకాలమా మనం చేతులు కప్పెట్టి కూర్చుంటామండి. ఏదో ఒక రోజు అది బద్దలవ్వాల్సిందే. చేస్తే సరిగ్గా పరిపాలన చేయాలి. మన దేశం దీన్ని ఇప్పటికే చండాలం అయిపోయింది. మన దేశం అంటే ప్రపంచ దేశాల్లో నానా బీభత్సంగా తయారైపోయింది. చీ అన్న టైప్లో చేసుకున్నారు. చేస్తే సరిగ్గా పరిపాలన. ఇప్పుడు ఇదివరకు ఇట్లా లేరండి జనాలు. మాయ బుచ్చిదే మాయ అయిపోవడానికి అందరూ అవేర్నెస్ వచ్చింది. ప్రతి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కూర్చుంది అమ్ముకుంటుంది. ఆమె ఏం చేస్తుంది ఖాళీ టైంలో యూట్యూబ్ చూస్తూ ఉంటుంది. అది తప్పో ఒప్పో ఒక మైండ్ దీనికి ఫిక్స్ అయిపోతుంది. సో అందుకనే ప్రజలు మోసపోవడానికి ఇదివరకు ఇట్లాగా లేవు. ఆ రోజుల్లో ఇది ఉండేది, సోషల్ మీడియా ఉండేది కాదు, ఎటువంటి ఇది ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇదివరకు ఇట్లా మోసపోవడానికి ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ఒక్కసారి ఇవన్నీ చూసుకొని చేయాలని మా ఓకేనా. వాళ్ళు ఎవరు వచ్చినా ఒకేలాగా ఉంటున్నారు అనేది మీ అభిప్రాయం. ఏమేమి ఉన్నాయి, ఏం జరుగుతుంది, ఎవరు వచ్చినా న్యాయం చేస్తున్నా జరగట్లా సరిగ్గా, సామాన్యుడికి అందట్లా. అందరూ పై వాళ్ళంత వరకు వాళ్ళు బతుకుతున్నారు ఏంటి. చిన్న తరహా వాళ్ళకి ఒక సమస్య వచ్చింది, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళామనుకోండి, వెయిట్ చేయాలి. ఆయన వచ్చాక పక్కన వాళ్ళకి ఇగో చూస్తాడు అటు అని పంపిస్తారు వాళ్ళు ఏంటి. తప్పు ఎవరిది అంటారు సార్? తప్ప లేకపోతే మన రాజ్యాంగం తప్పన్నా, మొత్తం A to Z తప్పే. మనమే వాళ్ళకి ఓటేయాలి, ఇంకోటి లేడు మంచోడు అనేవాడు మనకు కనపట్ల. ఇక ఉన్నోళ్ళు బెస్ట్ ఏంటనే చూసుకుని ఎత్తమే, వాళ్ళు మనకేం చేయరు. సామాన్యుడు రోడ్డు మీద బతికోడికి వాళ్ళు ఎప్పుడు ఎవరు ఏ హెల్ప్ చేయరు. వైసీపీ అయినా అంతే దొంగే ఏంటి, టీడీపీ అయినా దొంగే. సామాన్యుడికి మాత్రం మంచి జరగదు ఖచ్చితము. ఎంతసేపు ఆడి మీద ఈడి మీద బురద జల్లేదే కానీ మనిషి సమస్య మీద ఎప్పుడు పోరాడారు, ఎప్పుడు అడిగారు. ఆ రోజే మాట్లాడిద్ది, ఏం మాట్లాడిద్దో దానికి తలకాయ ఉందో తెలియదు, ఉండదో తెలియదు, ఎందుకు మాట్లాడిద్దో తెలియదు. అంతే కదా. సమస్య అనేది ఏదో గోవులు అంటది అదంటది కానీ ఇక్కడ ఇన్ని సమస్యలు పెట్టుకొని ప్రజల సమస్యలు చూసుకొని ముందు అసలు గోవుల సమస్య అనేది నీకు తెలుసో తెలియదో తెలియదు. చూసుకున్నా నీకు సమస్య అంటావు. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చూసుకున్నా ఇప్పుడు ఉంది కూటమి ప్రభుత్వం. మరి పనితీరులు ఎలా ఉన్నాయి, పనులు ఉన్నాయా ప్రజలు పనులు లేవన్నా, లేవు, అన్నీ తగ్గినాయి ఓవరాల్గా. టీడీపీ అయ్యాం ఇదివరకు ఉన్నంత స్పీడ్ ఇప్పుడు లేదు, అంత స్పీడు పరిపాలన ఇప్పుడు లేదు. ఒక సమస్య వచ్చింది, ఒకడికి ఆరోగ్యం బాగా గబుకుని వెళ్తే ఒక వైద్య సేవ కోసం గబుకుని కంప్లైంట్ నెంబర్ 1100 ఉండేది ఇదివరకు. ఇప్పుడు కంప్లైంట్ నెంబర్ అనేది ఏది? ఇదివరకు 1100 టీడీపీ నెంబర్ ఉండేది. మనకి ఏ సమస్య వచ్చినా 1100 కంప్లైంట్ పెట్టేవాళ్ళం. ఏదన్నా ఉంటే కొంచెం 5%, 6% అవ్వేది. అసలు అది కూడా లేకుండా పోయింది. అసలు సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి అనేది సీఎం గారు అండగా ఉండాలంటున్నారు కదా, ఆయన ఏమన్నా పని అవుతుంది ఆయనతో? ఆయన సమస్య అంటే ఆయన అక్కడ గిరిజన ప్రాంతాలు అట్లాగా బాగా తక్కువ స్థాయిలోకి వెళ్ళిపోయిన వాళ్ళని ముందుగా ఆయన అటువైపు నుంచి వస్తున్నాడు ఏంటి. ఆయన చెప్పడానికి ఏమీ లేదు. ఇప్పుడు మనం వెళ్ళి సమస్య చెప్పినా ఇక్కడ సిటీ వాళ్ళకి అక్కడ ఉన్నంత సమస్యలు ఇక్కడ లేవు కదా, మీరు ఎలా అయినా బతికేస్తున్నారు కదా అనేసి ఆలోచనలో ఉన్నాడు ఆయన. ఇక్కడ దాకా రాదు అయింది. అందుకని చెప్పడానికి ఆయన మన దాకా లేదు కదా. ప్రభుత్వం అంటుంది కొంచెం సమయం ఇవ్వచ్చా? ఎందుకంటే పాత వెసులుబాట్లు డబ్బులు ఇవన్నీ చూసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది అంటున్నారు. ఎలా ఉంది మీకు? ఎలా ఉంది? మాకు బాగానే ఉంది సార్. ఎలా ఉంది సార్? నిత్యావసర సరుకుల ధరలతో పాటు కరెంట్ ఛార్జీలు, రోడ్లు వ్యవస్థలు ఎలా ఉంది? రోడ్లు అవి బాగానే ఉన్నాయి. అంటే బయట సైడ్ బాగా వేశారంటే మనకి సిటీలో పెద్దగా కనపడలేదు కానీ పల్లెటూరు సైడ్ అటు సైడ్ బాగా వేశారు. ఏంటి సార్ దేశం మొత్తం ఏదైతే దిగ్భ్రాంతి జరిగించే ఘటన జరిగింది కాశ్మీర్లో, ఏదైతే ఉందో దానిపైన మంచి చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం, ఎలా అనిపిస్తుంది? తీసుకోవాలండి. అది వర్తమానం కవిస్తున్నప్పుడు తీసుకోవడం మంచిది. అయితే పవన్ కళ్యాణ్ గారు వలస నేతలకి ఏదైతే కూలీలుగా సంబోధించడం వాళ్ళకి నచ్చలేదంటున్నారు. 3000 గౌరవ వేతనం ఇస్తే బాగుంటుంది అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఏండి ఇదే సార్ నేతలు ఉన్నారు కదా వీళ్ళు సార్, చేనేత వాళ్ళకి సంబంధించి 3000 గౌరవ వేతనం కింద ఇస్తామంటున్నారు. మంచి పరిణామం ఇవ్వచ్చు, చేనేత కార్మికులకు ఇవ్వాలి. ఎలా ఉంది సార్? మరేమో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు చంద్రబాబు గారు అంటున్నారు. నిజమేనా? ఎక్కడైనా ఉందా అసలు? ఎందుకంటే వెసులుబాటు లేకే కదా పథకాల గురించి కొంచెం సమయం వదులుతున్నారు. అవును, ఇదేమో డైవర్షన్ పాలిటిక్స్ అని కానీ మాజీ ముఖ్యమంత్రి గారు
ఆయన అనుకోవచ్చండి మరి అది ఇక మనం ఆయన చెప్పేది ఏంటి ఆయన జగన్ 2.0 అంటున్నారు, మరి 4 ఏళ్ళు వ్యవధి ఉంది, ఎలక్షన్స్కి పైన 4 ఏళ్ళు పైనే ఉంది, మరి ఎందుకని ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఎక్కువ శాతం? 2.0తో జనంతో మమేకం అవుతాను, ఈసారి కార్యకర్తలకు అన్యాయం జరగదంటారు. అదే అది ఈసారి వచ్చే అవకాశం లేదండి నాకు తెలిసి. పరిణామాలు ఎలా ఉన్నాయి సార్ కంపెనీలతో పాటు? ఒక్కసారిగా చూసారు జనం, విసిగిపోయారు బాగా. జగన్ గారు ఏమంటున్నారంటే లోకేష్ గారిని, పవన్ గారిని, బాబు గారిని ఇంత దుర్మార్గులు నేను ఎప్పుడు చూడలేదంటున్నారు మొన్న కేడర్ సమావేశంలో. నిజంగా వీళ్ళు దుర్మార్గులే? దుర్మార్గులు అంటే ఇంకా వాళ్ళకి దుర్మార్గులు అయితే అయ్యి ఉండొచ్చు, మిగతా వాళ్ళకి బాగుండే వాళ్ళు బాగుండొచ్చు. ఎలా ఉంది సార్ మరి మోడీ పర్యటనతో మరొకసారి అమరావతి పునర్నిర్మాణం 2వ తారీఖు, మే 2వ తారీఖు ఈ నెల, అదే వచ్చే నెల, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంటుంది అనుకుంటున్నానండి. ఈసారి కొంచెం 30% పనులను అవజేద్దాం అనుకుంటున్నారు కదా వచ్చే 3 ఏళ్లలో. వర్కులు చేద్దాం అనుకుంటున్నారండి మరి, కానీ కొద్దిగా లేట్ అవుతుంది మరి. ఫండ్స్ అవన్నీ చూసుకోవాలి కాబట్టి పైనుంచి రావాలి. ప్రభుత్వ పనితీరులు ఎలా ఉన్నాయి? మిగతా సంక్షేమంలో పెన్షన్ కానివ్వండి, గ్యాస్ సిలిండర్ డబ్బులు పడుతున్నాయి? మాకు తెలిసి నాకెవరు కనపడలేను గ్యాస్. కొంతమంది ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు మా ఇంటి దగ్గర ఉన్నారు, కానీ మిగతా వాళ్ళు ఎక్కడ మనకు తెలియదు. గ్యాస్ అంటే పడుతున్నాయి. భవిష్యత్తు అంతా రేపు కంపెనీలు, ఇండస్ట్రీల మీద డెవలప్ అయింది సార్, మరి ఎలా అనిపిస్తుంది? త్వరితగతిన వస్తే బాగుంటుంది అంటున్నారు కదా. కొద్దిగా అంటే రావాలి కదండి, ఇండస్ట్రీస్ అన్నీ రావాలి, ఇక్కడ ఇది జరగాలి, ఎంప్లాయ్మెంట్ రావాలి, అందరికీ జరగాలి. అన్ని విధాలుగా బాగానే ఉందంటారా? పర్లేదు అప్పుడు? పర్లేదండి, ఇప్పుడు వరకు పర్లేదు. కొంచెం సమయం ఇవ్వచ్చు అంటారు దేనికి? ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎలా చేయగలుగుతారు? రైట్ సార్. బాబాయ్ గారు నమస్కారం అండి, ఏం చేస్తుంటారు జనరల్గా? టాపీ పని చేసుకుంటాం. 11 నెలల పరిపాలన ఇసుక దొరుకుతుందా? పర్లేదా? పర్వాలేదు. గతంతో పోల్చుకుంటే పనులు ఎలా ఉన్నాయి? చంద్రబాబు వచ్చే మాకు ఇట్టా పనులు, జగన్ వస్తే మా పనులే ఉండవు. అదే ఇసుక బాగా ప్రియమంగా దొరికేది కదా. ఈ చంద్రబాబు అయితే అన్నం దొరుకుతుంది, జగన్ వస్తే అసలు దొరకట్లేదు. అది చూసుకుంటే మరి మోడీ గారు అమరావతి పునర్నిర్మాణానికి మే 2వ తారీఖు వచ్చి శంకుస్థాపన మరొకసారి గతంలో చేశారు, మళ్ళీ ఒకసారి చేస్తామంటున్నారు. మరి పనులు ఉంటాయా ఈసారి మీకు? ఉంటాయండి సార్. ఇప్పుడు ఏం పర్వాలేదు, మాకు డైలీ పని దొరుకుతున్నాయి. అది మరి జగన్ గారేమో వీళ్ళందరూ నిబద్ధత లేని నాయకులు సరిగ్గా చేయట్లేదు అంటున్నారు, కానీ ఎలా ఉంది మీకు? ఎలా ఉంది మరి? మాకు ఈ చంద్రబాబు బాగా చేస్తున్నాడు, అది ఆడొస్తే మాకు తలనొప్పి, మాకు పని దొరకదు, ఏం దొరకదు. అన్న క్యాంటీన్కు పెట్టాడు, తీసేసాడు. లాస్ అని, లాస్ ఎందుకు వచ్చింది? లాస్ ఎందుకు వచ్చింది అడిగాడు చంద్రబాబు, ఎందుకు లాస్ వచ్చింది? పేదవాళ్ళు ఏదో అన్నం తింటా పెట్టాను, ఎంతమంది తింటున్నారు అని అన్నాడు. ఉపాధి నేతలకు కూడా 3000 సాయం చేస్తే బాగుంటుంది, కూలీ వాళ్ళుగా సంబోధించడం నాకు ఇష్టం లేదని పవన్ కళ్యాణ్ గారు అన్నారు, కానీ 3000 సాయం చేస్తామని అంటున్నారు. మంచి పరిణామం. 3000 అది ఇట్లేదు మా జగన్, అది ఇస్తున్న ఈ పవన్ కళ్యాణ్, ఈ చంద్రబాబు అయితే మాకు పనులు బాగా దొరుకుతున్నాయి. దుర్మార్గులు నేను ఎప్పుడూ చూడలేదని జగన్ గారు అంటున్నారు, నిజంగా దుర్మార్గులు వీళ్ళు? ఎందుకు ఉంటారు? లేదు లేదు, అసలు ఏం చేయట్లేదు, మా పనులు బాగా జరుగుతున్నాయి. అది ఒక్కొక్క రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? బాగా ఉన్నాయి, బాగుంది. పెరిగిన కరెంట్ ఛార్జీలే కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి అంటున్నారు. కరెంటు ఛార్జీ బాగా కొద్దిగా ఇబ్బంది ఉన్నాయి. అది మిగతా అన్ని అంశాలు బాగున్నాయా? బాగున్నాయండి, బాగుంది. మరి ఈసారి కంపెనీలు మరి తర్వాత పిల్లలకు కూడా ఈ పథకాలు కూడా మే జూన్లో ఇస్తామంటున్నారు, దానికోసం వెయిట్ చేస్తున్నారు. కొంచెం సమయం పట్టిన డబ్బులు వచ్చాక చేస్తామంటున్నారు, సమయం ఇవ్వచ్చా? అదే వాళ్ళ ఇష్టం, అది చేస్తే చేయండి. అది మా కష్టాలు కొద్దిగా, మీరు పని చేస్తాం, రోడ్డు మీద పడుకుంటాం, ఒక రోజు దొరకదు, ఒక రోజు దొరకదు, మాకు తిండికి సత్తన్నాం. మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు 2.0తో మళ్ళీ వస్తాను, ఈసారి అన్యాయం జరగదు ప్రజలకు అంటున్నారు. మరి ఎలక్షన్స్ చూస్తే 4 ఏళ్ళ సమయం ఉంది, వస్తే మేము అడుక్కుంటాం, అడుక్కోవాలి. ఆడవస్తే ఆ జగన్ వస్తే అడుక్కోవాలి, ప్రతి ఓడు అలాగే అంటున్నాడు. ఆడవస్తే మేము అడుక్కోవాలి. ఈ చంద్రబాబు అంటే కొద్దిగా అన్నం దొరుకుతుంది, పని దొరుకుతుంది. ఈ పవన్ కళ్యాణ్ వస్తే, ఈ ముగ్గురు వస్తే పని దొరుకుతుంది. ఆడవస్తే మేము రోడ్డు మీద అడుక్కోవాలి, ప్రతి ఓడు అడుక్కోవాలి. అది ఏం చేశాడు జగన్? ఏం చేశాడు? పడ్డారు అయితే మీరు చంద్రబాబు వస్తే దిగి చూస్తాడు, ఆడు దిగడు, ఆడ పని వెళ్ళిపోతాడు. అది అమరావతి పునర్శంకుస్థాపనకు అంటున్నారు కదా. అవును, రావచ్చండి, వస్తారు, ఆయన వస్తారు. 11 నెలల ప్రభుత్వ పాలన ఎలా అనిపించింది? ఏ అంశాలు బాగున్నాయి? 11 నెలల పాలన అన్నీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఏం సార్ జగన్ గారు ఏమో వీళ్ళు దుర్మార్గులు అంటున్నారు, నిజంగా దుర్మార్గులు? ఆయన సంగతి మనం కామెంట్ చేయకూడదు.
దయచేసి సభా సమావేశాలు ఎక్కువ ఇయే ప్రశంసలు. ఈ ఆయన విన్యాసాలు అవి మనం చెప్పకూడదు, మనం అనకూడదు. ఈ గవర్నమెంట్ మనకు 11 నెలలకు బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు ఆశ పెట్టుకోవచ్చు అమరావతి పోలవరం ఈసారి ముందుగా అవుతుందంట. ఆశ పెట్టుకోకపోతే అనవసరం, మనం ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ఇట్లా పడి. ఏమండి కంపెనీలు వస్తాయి అంటున్నారు కదా ఈసారి అన్న. వస్తాయి ఓకే అన్న. ఒక హోప్తో ఏమంటున్నారంటే త్వరితగతిన 3 ఏళ్లలో కనీసం 40% పనులన్నీ అవజేస్తామంటున్నారు. మంచి పరిణామం. చేస్తారు చేస్తే తర్వాత వస్తారు. అది ఎలా ఉంది సార్ నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయి? నిత్యావసర వస్తువులు బాగున్నాయి, అన్ని అందుబాటులో ఉన్నాయి. రోడ్ల వ్యవస్థ, కరెంట్ ఛార్జీలు ఎలా అన్ని బ్రహ్మాండం, టోటల్గా బాగుందంటారు. అయితే టోటల్గా బ్రహ్మాండం. సార్ పథకాలకి నిజమైన అర్హులకి ఇచ్చి మిగతాది అభివృద్ధి చేస్తే బాగుంటుంది అంటున్నారు చాలా. కొన్ని చిన్న లోటుపాట్లు ఉంటుంటాయి, అవన్నీ సరి చేసుకోవడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మరి అవన్నీ సరి చేసుకోవాలంటే ఒక తలకాయ పని కాదు కదా, 10 మంది తలకాయలు పడి ఉన్నప్పుడు కొద్దిగా అటు ఇటు అవుతుంది. అది ఒక తలకాయ అంటే వేరు, 10 కాయలు అంటే అమ్ముతాడు 10 కాయలు నేను ఒక రేటుకి, పక్కన ఇంకో ఆయన ఎట్లా అమ్ముతాడు, ఆయన రేటు అయింది. అట్లాగా ఎవరు ఆలోచన విధానాలు వాళ్ళే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా? అది నాకు తెలియదు. నమస్తే. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.